కన్న ప్రేమ నేను పేగు బంధమైనాను, నువ్వు గన్న ప్రేమ నేను పేగు బంధమైనాను. కడుపులో బరువైన నన్ను మోసినవు, నెలలు నిండేదాకా కాపాడినవు. నీ కన్నిటి సెమ్మకు సిరునవ్వు నేనమ్మా, ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను ఈడనోయమ్మా. నీ కన్నిటి సెమ్మకు సిరునవ్వు నేనమ్మా, ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను విడనోయమ్మా. అందరికి క్షణార్థులు, అందరు ఇట్లున్నారులా అంత మంచిదే కదా. మీ వెన్నెల బుజ్జి కూడా మస్తు ఏకదమ్ము ఉంది. ఇయ్యాలేంది ఎప్పుడు కూడా వెన్నెల బుజ్జి స్టూడియోలో కానొస్తుంది కదా. ఇయ్యాలేంది చెట్ల చుట్టూరున్నది, మంచిగా అమ్మ పాట కూడా వాడింది. ఏంది కథ గింత మంచిగా రెడీ అయింది అని అనుకుంటున్నారా? ఇలా మాట పాట షురి అయిన కచ్చినుల్లా మీ వెన్నెల బుజ్జి కూడా మంచిగా మాట పాటతోటి, అంటే మాట పాటలో ఒక గెస్ట్ని తీసుకొచ్చింది. మరి ఆ అన్న ఎక్కడి నుండి వచ్చిండు, ఏమేం పాటలు పాడతాడు, ఎన్ని పాటలు పాడిండు, అసలు ఫ్యూచర్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అనేది పురాగా అన్నని అడిగి అన్న దగ్గరకు పోయి మాట్లాడుకుందాం. చలో మాట పాట షురు చేద్దామా? నడువుంది మరి అన్న దగ్గరికి వెళ్దాం. అన్న నమస్తే. అన్న మీ పేరు? నా పేరు రాము. రాము అంటే అన్న ఎక్కడి నుండి వచ్చిండు? మేము కామారెడ్డి జిల్లా కేంద్రంకు 3 కిలోమీటర్స్ దూరంలో టేక్రియాల్ అనే విలేజ్ ఉంటుంది. టేక్రియాల్ అదొక పల్లెటూరు. అంటే చిన్నప్పటి నుండి పాటలు అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. అంటే ఏ ఏజ్ నుండి? 7th క్లాస్ నుండి నేను స్టార్ట్ చేసిన పాటలు. స్టేజ్ 7th క్లాస్ నుండి? 7th క్లాస్ నుండి. స్కూల్లో ఉన్నప్పుడేనా? స్కూల్లో ఉన్నప్పుడు. అంటే స్కూల్ వరకే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళ, లేకపోతే బయట కూడా? కంటిన్యూస్గా ఇప్పటి వరకు కూడా నేను చేస్తూనే ఉన్నా బయట స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా. అన్న నీ లైఫ్లో అప్పుడు ఎట్లుంది లైఫ్, ఇప్పుడు ఎట్లుంది, అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం ఈ ముచ్చట్లన్నీ. ఫస్ట్ ఒక మంచి పాటతోని షురు చేద్దాం. చలన్న ఒక మంచి పాట షురు. నేను కూడా పాటమ్మతోనే నా పాట మొదలు పెడదానని. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. ప్రతి మదిలో నా మెదులుతుంటివో పాటమ్మా, నా ఎదలో నా పదిలంగున్నవో పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. నాకు చాలా ఇష్టమైన పాట. పాటమ్మతోనే మొదలు పెడదామని ఈ పాట పాడినా. నిజమన్నా, పాటమ్మతోని షురు చేసినావు. గొంతు కూడా ఎంత అద్భుతంగా ఉందంటే, మన పల్లెలలో వాడుకుంటాం కదా పచ్చని పొలాల మధ్య, అంత పచ్చని పొలాల గాలి కానీ ఆ వాసన కానీ ఎంత మంచిగా వస్తుందో, మీ గొంతు కూడా గంత మంచిగా ఉందన్న. మస్తు వాడినావు ఏకదమ్గా. అంటే ఇప్పుడు చెప్పన్న, మీ ఇంట్లో అంటే ఎంతమంది, అమ్మ నాన్న ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మేము ముగ్గురము, అన్న అక్క నేను. మీరే చిన్న వాళ్ళ? నేనే చిన్నని. ముగ్గురికి మ్యారేజ్ అయింది. అన్న కూడా HLF ఫైనాన్స్లో మేనేజర్గా చేశాడు. నేను HDFC బ్యాంక్లో రీజనల్ మేనేజర్గా చేస్తాను కలెక్షన్స్. ఓ, అటు మేనేజర్ చేస్తున్నారు, ఇటు పాటలు. అంటే ఏది ఇడిచిపెట్టకుండా రెండు మంచిగా గట్టిగా పట్టుకొని చేస్తున్నారు అన్నమాట. హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది. అగ్రికల్చర్ కూడా ఉంది, అటు అది చూసుకుంటాము, ఇటు అంటే 3 మేనేజ్ చేస్తున్నారు అన్నమాట. అప్పుడప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్స్, భజన ప్రోగ్రామ్స్ అని అవి కూడా. అంటే కెరియర్ ఎట్లా స్టార్ట్ అయిందన్న ఈ పాటల్లోకి రావాలని? అంటే ఎవరన్నా నిన్ను ప్రోత్సహించిందా? స్కూల్లో ఉన్నప్పుడు మా ఊర్లో కళాకారులు చాలా ఉండే. నేను స్కూల్లో పర్ఫామ్ చేసేటప్పుడు వాళ్ళే నా దగ్గరకు వచ్చి నీది బాగా పాడుతున్నావు మాతో రండి అని నన్ను ప్రోగ్రామ్స్ 7th క్లాస్లోనే చూసారు. నన్ను DPRO ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళడం, గవర్నమెంట్ పథకాలు ప్రమోట్ చేసాం కదా, ఆ ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళడము. ఆ తర్వాత ఇక మలిదశ ఉద్యమం అయింది, తెలంగాణ ఉద్యమం. దాంట్లో ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్లల్లో కంటిన్యూషన్గా వెళ్ళినాయి. ధూమ్ధామ్ కూడా చేసిల్లా? ధూమ్ధామ్ చేసి 2009లో రసమై బాలకృష్ణ అన్నతోని ఫస్ట్. ఇప్పుడు ఎట్లా సాగుతుంది మరి మీది? ఇప్పుడు ఓకే, లైఫ్ అయితే బాగుంది. నీకు లైఫ్లా ఇది మంచి పాట అని గుర్తించిందా ఎవరన్నా? ఆ పాట ఏంటిదో ఒక్కసారి మా ప్రేక్షకులకి పాడి వినిపించండి. నీలమణి మొగడంతా నిమ్మల సుకారేడు, ఏడేడంతోరాల బంగుల గట్టెన నీల, ఏడేడంతోరాల బంగుల గట్టెన నీల. నీలమణి మొగడంతా నిమ్మల సుకారేడు, ఏడేడంతోరాల బంగుల గట్టెన నీల, ఏడేడంతోరాల బంగుల గట్టెన నీల. బంగుల గట్టెన నీలా, బంగుల లోపల నీలా, బంగుల లోపల నీలా నిన్నే ఉంచెన నీలా, బంగుల లోపల నీలా నిన్నే ఉంచెన నీలా.
బియ్యమండవే నీలా బిందెలండవే నీలా అల్లం బాయి కాడ వంట జయ్యవే నీలా అల్లము బాయి కాడ వంట జయ్యవే నీలా నీలమణి మొగడంట నిమ్మల సుక్కారేడు ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల. చాలా ఇష్టమైన సాంగ్. ఎంత మంచిగా వాడినావంటే ఆ స్వరం వింటే అట్లా నిద్ర పడుతుందిలా, నిజం చెప్తున్నా అంత మంచిగా ఉంది. మీరు అసలు అక్కడ ఉండి చూస్తున్నారు కానీ నేను లైవ్లో చూస్తున్నా. అన్న గొంతు ఎట్లుందంటే నెమలి నాట్యం చేస్తుందని విన్నారు కదా, అది నాకైతే ఎంత మంచిగా కళ్ళారా నాట్యం కనబడకున్నా కూడా ఆ స్వరం కనబడుతుందల్లా, అంత మంచిగా ఉంది. అంటే మ్యారీడ్ అన్నారు కదా, పెళ్ళి చేసుకున్నారంట. వదిన ఏం చేస్తుంది? హౌస్ వైఫ్. పిల్లలు రీసెంట్గా ఫస్ట్ బర్త్డే అయింది, బాబు ఒక బాబు. మీ పిల్లలకు కూడా అంటే మీ వారసత్వం నుండి ఇట్లా నేను పాటలు పాడుతున్నా కదా, మా అబ్బాయి కూడా పాటలు పాడాలి అని ఏమన్నా కోరికలు ఉన్నాయా? మేబీ వస్తే హ్యాపీ. తనకి ఇష్టం ఉండి రావాలా లేకపోతే మీరే నా కొడుకు రావాలి అంతేనా? మీరు ఫోర్స్ ఏం చేయరు, నువ్వు పాటలు పాడు అట్లా ఇట్లా అని, తన ఇష్టంతోనే రావాలి. పాట అయితే మస్తుంది. ఇంకా మనం కూర్చుంటే కూడా ప్రేక్షకులు కూడా ఏవి లూకే కూర్చొని వేస్తున్నారు అనిపిస్తుంది. మనం అట్లా చెట్ల కిందకి పోయి మంచిగా నిల్చొని మంచిగా పాటలు పాడుకుందాం, సరేనా? చలో పబ్లిక్ చెట్ల కిందకి పోతున్నాం, మీరు కూడా వచ్చేసేయండి. మంచిగా చెట్టు కిందకి వచ్చి అయితే ఉన్నాము చల్లగా నీడకు. అన్న అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ హౌస్ వైఫ్, నాన్న నేను చిన్న ఉన్నప్పుడే చనిపోయాడు, నేను 3-4 ఇయర్స్ ఉన్నప్పుడే. అంటే నాన్నని చూడలేదా? నాకు గుర్తులేదు. ఫోటోలలోనేనా? ఫోటోస్. నాన్న ఉన్నప్పుడు అంటే ఆ లైఫ్ అట్లుండేది, ఇప్పుడు నాన్న లేనందుకు ఇట్లుంది లైఫ్ అని ఎప్పుడన్నా ఏమన్నా ఫీల్ అయ్యారా? ఫీలింగ్ కంపల్సరీ ఉంటుంది కదా. బాధపడిన సంఘటనలు అట్లా చాలా ఉన్నాయి. అంతే, నానంటే ఎమోషన్, అది నాన్న లేకపోతే అసలు ఇంట్లో ఉన్నామా లేదా అన్నట్టే ఫీలింగ్ అవుతాముల్లా. ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు మన కళ్ళకు గానొస్తేనే మంచిగా అనిపిస్తుంది తెలుసా, జర పానం కూడా నిమ్మలం అవుతుంది. ఎటన్నా మనం బయటకు వచ్చినా కూడా అరే అమ్మ నాన్నని చూసినాం కదా అని ఇట్లా పానం అంతా నిమ్మలంగా అవుతుంది. అలాంటిది మీరు చాలా అంటే నాకు అర్థమైంది ఏంటంటే బాధలు కూడా చాలా పడ్డారు, స్ట్రగుల్స్ అనుభవించి ఇప్పుడైతే లైఫ్ అయితే ఓకే. అన్ని స్ట్రగుల్స్ అనుభవించింది కాబట్టి కష్టాలు పడ్డారు కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారంటారు, అంతేనా? సరే అన్న, మీకు నచ్చిన పాట నాన్న మీద. చలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నాన్న మీద ఒక మంచి అద్భుతమైన పాట పాడతాడంట అన్న. నాకు కూడా నాన్న అంటే బాగా ఇష్టం, మా నాన్న అంటే. చలో ఇప్పుడు అన్న మాటల్లోనే పాటిందాం, సరేనా అన్న? షురు చేసేసి. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేవట, మేము భూమి మీద పడ్డవేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి గావురంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేవయా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. నిజమన్నా, నాన్నని గుర్తు చేసినావు తెలుసా, ఎంత బాగున్నావంటే అసలు గూజ్ బంప్స్ వచ్చినాయి తెలుసా. అంటే నాన్న పేరు తీస్తేనే ఎమోషన్ అయిపోతాము, అది ఒక దుఃఖంలాగా వస్తుంది. కానీ అలాంటిది నాన్న పాట లైవ్లో నేను వింటున్నా కదా, ఎంత అద్భుతంగా ఉందంటే అక్కడెక్కడనో మన నాన్న వాళ్ళు ఉండి పని చేస్తూ ఉంటారు, వాళ్ళు పస్తులుండి కూడా మన కడుపు నింపుతారులా. ఇదైతే నిజం,
100% నిజం. వాళ్ళు పస్తులుండి మనకు 3 పూట్ల తిండి పెడతారు. అలాంటి నాన్నను ఇప్పుడున్న జనరేషన్లో అన్న చాలా మంది దూరం పెడుతున్నారన్న. నిజం ఇదైతే. అది లేని వాళ్ళకి వాల్యూ తెలుసు, ఉన్న వాళ్ళకి తెలీదు. కానీ నిజమన్నా ఎంత అద్భుతంగా వాడినామంటే పైనున్న మీ నాన్న కూడా గుర్తు చేసుకుంటాడు, నా కొడుకు అలా ఇంత మంచిగా అద్భుతంగా పాటలు పాడుతున్నాడని చాలా సంతోషిస్తాడన్న. ఇప్పుడు మనం ఈ ఎమోషన్ అంతా కాస్త పక్కకు పెట్టేద్దాం. చలో అన్న, ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఎట్లా జరుగుతుంది మీ కెరియర్, ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పేసేయి అన్న. ఇప్పుడు ఓకే, మండే టు సాటర్డే వరకు జాబ్. అంటే ఇటు మీరు జాబ్ చేసుకుంటా ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తారా? చేస్తాం. ఇప్పుడు ధూమ్ధామ్లు లేవు, అప్పుడు నేను ఏది ఇంటర్మీడియట్ టు డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ చేశాను. ఇటు కాలేజ్కి వెళ్ళి అటు నైట్ షిఫ్ట్ అవుట్లు చేశాను. చేస్తుండే అంటే అది ఇది నైట్ డ్యూటీ చేసుకుంటా ఇటు ఇది చేస్తుండే. నిజమన్న అద్భుతం అసలు. అంటే అప్పుడేమన్నా ఇబ్బందులుగా ఎదురైనాయి అలాంటి టైంలో? అంటే ఇప్పుడు జాబ్ ముఖ్యము, ఇటు ప్రోగ్రామ్స్ ముఖ్యం కదా మీకు. అటు వెళ్ళేటప్పుడు ఇటు సమయం సరిపోయేదా సరిపోకపోయేదా? సరిపోయేది కాదు, బట్ ఏంటంటే మనం ఇక రికగ్నైజ్ కావాలంటే వెళ్ళాల్సింది. మేనేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉండే, దాని గురించి కూడా వెళ్ళవలసి వచ్చింది. మరి ఇప్పుడు అమ్మ అన్న అక్క సపోర్టేనా మీరు ఇట్లా పాటలు పాడతారు అని అంటే? వాళ్ళు కూడా పాడతారా? వాళ్ళు ఎవరు పాడరు. మీ వంశంలో మాత్రం మీరు ఒక్కరే పాటలు పాడడం కానీ ఇట్లా కళాకారుడు అన్నమాట ఇంట్లో మొత్తానికి. చిన్న కళాకారుడు, చిన్న అబ్బాయి కాబట్టి చిన్న కళాకారుడు అన్నమాట. సరే అన్న, మీరు నాటకాలు కూడా వేసేవారు అని విన్నా నేను, మరి అది నిజమా కాదా? నిజమేనా? ఇప్పటికీ కూడా కంటిన్యూషన్, ఇప్పటికీ కూడా రీసెంట్గా ఇప్పుడు 15 days బిఫోర్ మేము బ్రహ్మంగారి నాటక ప్రదర్శన చేసినాం. బ్రహ్మంగారి క్యారెక్టర్ కట్టాను నేను. కాలజ్ఞానం రాసిండు బ్రహ్మంగారు. మెయిన్ క్యారెక్టర్ సిద్ధప్ప, బ్రహ్మంగారు శిష్యుని క్యారెక్టర్ కట్టాను. మీరు చేశారు. అంటే ఎట్లా ఆ క్యారెక్టర్ వేసుకున్నప్పుడు ఫీలింగ్ ఎట్లుండేది, ఆ అనుభవం కానీ అట్లా? అనుభవం అంటే అది వివరించలేంది. 45 days నుండి నైట్ నిద్ర ఉండేది. మాకు ప్రాక్టీస్ చేస్తాం కదా, నిద్ర ఉండదు. 45 days అంతా కష్టపడి 3 days స్టేజ్ ప్రోగ్రామ్ ఇస్తుంది. మార్నింగ్ మొత్తం పొద్దున్న దాకా జాబ్కి వెళ్ళి మళ్ళీ నైట్ ఇక్కడ ప్రాక్టీస్, మళ్ళీ జాబ్కి, అట్లా చేసి అది ఇది ఇంకా రెండు మేనేజ్ చేసుకునే వాళ్ళు ఉన్న సమయంలోనే. కెరీర్ అయితే ఇప్పుడు బాగుంది అంటారు, మంచిగా ఉంది. సరే అన్న, ఇంకొక మంచి పాట అందుకో. బొట్ల బొట్ల చీర గట్టి బొమ్మలంచు రైక దొడిగి బోనమెత్తుకొని నువ్వు బోనాల జాతర పోతుంటే, బొట్ల బొట్ల చీర గట్టి బొమ్మలంచు రైక దొడిగి బోనమెత్తుకొని నువ్వు బోనాల జాతర పోతుంటే, నా మనసు నిలువదాయే రంగమ్మో నువ్వంటే పానమాయే రంగమ్మ, నా మనసు నిలువదాయే రంగమ్మో నువ్వంటే పానమాయే రంగమ్మ. హౌసులోళ్ళ ఇంటి కాడ అరుగు మీద కూర్చొని కమ్మలు కావాలని కన్నుగొట్టి సైగా చేస్తే, హౌసులోళ్ళింటి కాడ అరుగు మీద కూర్చొని కమ్మలు కావాలని కన్నుగొట్టి సైగా చేస్తే, జోరే వయసు ఆగదాయే రంగమ్మో నీ జోడు కావాలంది రంగమ్మ, జోరే వయసు ఆగదాయే రంగమ్మో నీ జోడు కావాలంది రంగమ్మ. సందేళ్ళ కాడ నువ్వు సన్నజాజి పూలు పెట్టి వంగతోట కాడ నాతో మాటున్నది రమ్మంటే, రమ్మంటే రాకపోతివి రంగమ్మో రాత్రిరంటే భయం అంటివి రంగమ్మ, రమ్మంటే రాకపోతివి రంగమ్మో రాత్రిరంటే భయం అంటివి రంగమ్మ. ఎవరన్నా ఈ రంగమ్మ ఎవరు? వదినకు చెప్తా మరి. రంగమ్మ ఎవరు చెప్పి ఇప్పుడు. వదిన చూసినావా అన్న రంగమ్మ అని పాట పాడుతుండు, జర చూసుకో మరి. అన్న ఎవరు అన్న చెప్పన్న, నాకన్నా చెప్పు షెవులా. ఎవరు లేదట, నేను కూడా జస్ట్ ఖుషి చేసిన అన్నమాట. ఫ్యూచర్లో అంటే రాబోయే కాలంలో ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఇట్లనే పాటలు పాడుకుంటా జాబ్ చేసుకుంటూ ఇట్లనే ఉందాం అనుకుంటున్నా, ఇంకా పై పొజిషన్ కోవాలని ఏమన్నా కోరికలు? వెళ్ళాలి, మంచి స్థాయిలో ఉండాలి. అట్ ద సేమ్ టైం రికగ్నైజేషన్ కూడా, దీంట్లో ఆర్టిస్ట్గా రికగ్నైజేషన్ నాకు కావాలి అని అనుకుంటున్నాను. ఒక ముద్ర ఉండాలి మీకు, ఇందులో ఉండాలి, అటు జాబ్ పరంగా ఉండాలి. అంతా ఏది కామారెడ్డి హిస్టరీ బుక్ రాసిరు, హిస్టరీ బుక్లో నా పేరు ఉంటుంది, జానపద కళాకారుడు అని. అయితే కామారెడ్డి జనాలకు అందరికి తెలుసు అన్నమాట మీరు.
అన్న ధూమ్ ధామ్ ప్రోగ్రామ్స్ చేసిన అన్నారు కదా అప్పట్లో, ఇప్పుడు కూడా కంటిన్యూగా అంటే అవకాశాలు వస్తే చేస్తా అంటున్నారు. అప్పుడు ధూమ్ ధామ్ ప్రోగ్రామ్ ఉన్నట్టు అంటే ఉన్నప్పుడు సాంస్కృతిక సారథిలా చాలా మందికి జాబ్స్ వచ్చినాయి కదా, మరి మీరు మరి మీకు రాలేదు? యాక్చువల్ నేను హైదరాబాద్లో ఉన్నా, 11 years హైదరాబాద్ వచ్చి ఇక్కడ బ్యాంక్లో చేసిన జాబ్. ఆ జాబ్లు పడే అంటే ఆ టైంలో నేను హైదరాబాద్లో ఉన్నా. హైదరాబాద్లో ఉండి అక్కడ వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. అంటే ఆ లిస్టులో మీరు ఉండేనా లేకపోతే లిస్టులో ఉన్న పేరు నేను అప్లై చేయలేదు ఇక్కడ, ఇక దీంట్లోనే కంటిన్యూషన్ అయిదామని దాంట్లోకి వెళ్ళలే. మరి అక్కడ మీ ఊర్లో కామారెడ్డిలా అప్లై చేసుకున్న వాళ్ళందరికి వచ్చినాయా? అందరికి రాలేదు, కొంతమంది మా వాళ్ళే ఉన్నారు, కొంతమందికి వచ్చినాయి. సరే అన్న, మీ దోస్తులు ఉన్నారా అందులో? మీ దోస్తులకు వచ్చి మీకు రాలేదు కదా, మరి ఏమైనా బాధ అట్లా అనిపించిందా? అంటే ఇక కరెక్ట్ టైంకు అక్కడ లేరు. మీరు లోకల్లో కంపల్సరీ లోకల్లో ఉండాలి. విధిరాత అంటారు కదా, రాసి పెట్టుంటే వస్తుంది ఏదైనా. ఇటు సైడ్ కెరియర్ గురించి ఇక్కడ వచ్చిన ఇక కంటిన్యూ చేద్దామని ఇక్కడ ఉన్నా. మరి అది కూడా కెరియర్ అనుకొని స్టార్ట్ చేసింది కదా 7వ తరగతి నుండి, అది ఎందుకు అట్లా? కాదు కదా అని. అప్పుడు కూడా జాబ్స్ ఉండే కదన్న, పర్మనెంట్ కాదని ఎట్లా అనుకున్నారు మరి? ఇప్పుడు చెప్పారు పర్మనెంట్ కాదని, అందుకే మనం ఇక అప్లై చేయలేదు. నిరుత్సాహపరిచిండ్లా ఎవరన్నా ఇట్లా నువ్వు ఇది చెయ్యొద్దు ఇది అని? సరే అన్న, ఇప్పుడు మీ కామారెడ్డి నుండి ఎవరన్నా ఇట్లనే పాటలు పాడి సింగర్స్ కానీ డ్యాన్సర్స్ కానీ కళాకారులు ఉంటారు కదా, చాలా ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళ దృష్టిలో మీరు ఎప్పుడన్నా అంటే వాళ్ళ ముంగట పాటలు పాడినలా? నేను అందరితో కలిసి చేశాను. గద్దరన్నతో కూడా చేశాను, నేను రస్మయ్య అన్నతో చేశాను, విమలక్కతో చేశాను ప్రోగ్రామ్స్, పెద్ద పెద్ద మండలిలో కూడా వెళ్ళాను. ఓ సరే అన్న, ఇప్పుడు వీళ్ళందరినీ గుర్తు చేసుకొని గద్దర్ తాతని కూడా గుర్తు చేసుకుందాం మనం ఒక పారి. గద్దర్ తాత పాడిన పాటలలో ఒక పాట పాడన్న మంచిగా. హోలే హోలో హోలియే హోలా హోలియే హోలా హోలే హోలో హోలా ఓ హోలే హోలో హోలా పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే హోలే హోలో హోలియవోలా హోలియవోలా హోలే ఓలో హోలా ఆడి ఆడి అలసిపోయిన గొంతును ముద్దాడే ఆడి ఆడి అలసిపోయిన నెమలిని ముద్దాడే నెమలి నాట్యం ముద్దాడే పాడి పాడి మూగాబోయిన గొంతును ముద్దాడే కోయిల గొంతును ముద్దాడే హోలే ఓలో హోలియవోలా హోలియవోలా హోలే హోలో హోలా ఓ హోలే ఓలో హోలా. వాడినావు గద్దర్ తాత పాడిన పాట కాబట్టి ఏ పాట వాడినా గద్దర్ తాత గొంతు నుండి వచ్చే స్వరం అయితే వినసొంపు ఉంటుంది అంటారు కదా, అది మాత్రం అక్షరాల నిజముల్లా. చలో అన్న, ఇప్పుడు సినిమాలో ఏమన్నా పాటలు పాడే అవకాశం వస్తే గిట్ట చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంది. వెళ్తారన్నమాట? తప్పకుండా వెళ్తాం. మనం కూడా కోరుకుందాం అన్నకు సినిమాలో కూడా ఛాన్స్ రావాలి, పాటలు పాడే ఛాన్స్ రావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరం. సరేనా? మీరు వాడిన పాటలల్లా ధూమ్ ధామ్ ప్రోగ్రామ్స్ చేసిన అన్నారు కదా, స్టేజ్ పర్ఫార్మెన్స్, అందులో చక్కగా ఒక మంచి పాట అందుకో అన్న. నాకు బాగా రికగ్నైజేషన్ వచ్చిన సాంగ్ రాతి బొమ్మల్లో ఉన్న సాంగ్, సాయి చందన్న పాడింది. ఇదే పాటనా? చలో, అన్ని పాట అందుకుంటాడంట సాయి అన్నను కూడా మళ్ళీ పారి మనం గుర్తు చేసుకుందాం. ఇందాక మనం గద్దర్ తాతను గుర్తు చేసుకున్నాం, ఇప్పుడు అట్లనే సాయి అన్నను కూడా గుర్తు చేస్తాడు మన అన్న. సరేనా? ఇందాం. చలో అన్న, పాట షురు చేసేసి. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీకు తెలియదురా, తెలుసుంటే చెట్టంత నా కొడుకుని తిరిగి తెచ్చియగలవా నీ మహిమలో, రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా, శివరాత్రి నీశిలకు నైవేద్యమైనాను, దీపమారకుండ పడిగాపులున్నాను, కళ్ళలో వేకువ దీవెననుకున్నాను,
కడుపులో పేగును కోస్తవనుకోలేదు. నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, చిన్న చీమైన గుట్టదట శంకరా. ఎందుకని రాసావు ఈ రాతను, ఎందుకని రాసావు ఈ రాతను, నా కొడుకుపై నక్సలై తని మచ్చను. రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. ఆడ జన్మలో ఉన్న అర్థాన్ని వెతికావు, అమ్మానే పిలుపుకై అల్లాడిపోయింది. చిన్న నోట తొలిసారి అమ్మాని పలికితే ఆడ జన్మను తాను గెలిచెననుకున్నది. పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, తల్లి పార్వతిని అడగరా. తల్లిగా పార్వతికి ఒక నీతిని, తల్లిగా పార్వతికి ఒక నీతిని, ఈ తల్లి గుండెల్లోన చితిమంటనా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. చాలా అద్భుతంగా ఉందన్న. చాలా గుర్తింపు తెచ్చిన పాట ఇది. ప్రోగ్రాంలో స్టేజ్ పర్ఫార్మెన్స్ లేనా? ధూమ్ధామ్ ప్రోగ్రామ్. అప్పుడు ఈ పాట ఎంత అంటే స్టేజ్ మీద ఉన్నారు కదా, స్టేజ్ మీద పాడిన తర్వాత 2-3 సార్లు పాడిపించుకుంటుండే మళ్ళీ ఈ పాటని పాట నచ్చి, అంటే ఆ గొంతు కానీ ఆ స్వరం కానీ నచ్చి 2-3 సార్లు పాడిపించుకుంటుండే. అంటే ఈ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగిందండి ఈ పాట ఫస్ట్ మీరు వాడినప్పుడు? కామారెడ్డి గంజిలో చేశాను. అక్కడ నుండి ఇక నేను డిస్ట్రిక్ట్ అన్ని డిస్ట్రిక్ట్లు తిరిగినాం. ఈ పాట ప్రతిసారి ఏడికెళ్ళి పాట రిపీట్ అవుతుందా? పాడుతూనే ఉంటారా? అంటే ఈ పాటని వాడేవాళ్ళ లేకపోతే ఇంకెన్ని పాటలు వాడేవాళ్ళు? ఒక్కొక్క ప్రోగ్రామ్ కి ఎన్ని పాటలు వాడుతుండే? అంటే ట్రూప్ ఉంటుంది కాబట్టి ఒక 5 to 6 నేను పాడుతుంటే. అన్న పాటలతో పాటు మరి డ్యాన్స్ కూడా చేస్తుంటే? డ్యాన్స్ అమ్మో అన్న సిగ్గుపడుతుందంటే వదినేదో అంటే కొడదామని చూసిందో ఏమో. నువ్వు పాటలే వాడు, డ్యాన్స్ మాత్రం చెయ్యకు అని అన్నవచ్చు. అందుకే అన్న బుగులు పడుతున్నాడు. అన్ని అన్నకు నచ్చినవి వాడుతుంది కదా, మనకు నచ్చిన పాటలు కూడా వాడిపించుకుందాం. ఇంకొకటి భక్తి పాట, మంచి పాట అందుకో అన్న, భక్తి దేవుంది. భజనలో ఎప్పుడు వాడే సాంగ్ హర 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 మహాదేవా, శివ 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 సదా శివ, సదా శివ రావా శివ, వెండి కొండ దిగి నీవు రావా శివ, ముత్యాల పల్లకి దిగి రావా శివ, రావా శివ రా శివ, శ్రీశైల కొండ దిగి రావా శివ, ముత్యాల పల్లకి దిగి రావా శివ, శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున భ్రమరాంబా ప్రియ మనోహర, భ్రమరాంబా ప్రియ మనోహర, హర 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 మహాదేవా, శివ 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 సదా శివ. ఈ పాట చాలా పాడుతుంటాయి భజనలలో. పాట మాత్రం హరహర మహాదేవ శంభో శంకర శివుని పాట వాడినావు కదా, నాన్న పాట వాడినావు, మరి అమ్మ పాట కూడా వాడాలి కదన్నా. మళ్ళీ అమ్మ ఫీల్ కదా, మళ్ళీ నీ వీడియో చూసింది అనుకో, నాన్న పాట వాడినావు మరి నా మీద ఎందుకు పాట వాడలేదు నాయన అని అమ్మ అడుగుతుంది. ఆయే కదా, అమ్మ కోసం కూడా పాట షురు చేయాలి కదా. చాలా అందుకు అన్న మంచి పాట. పాట వాడే ముందు ఒకటి అంటే మన సొసైటీ ఇప్పుడు ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉంది అనే దానికి వ్యత్యాసం, తేడా, డిఫరెన్స్ ఒకటి పాడుతా. అమ్మ పాట పాడే ముందు ఒకటి, తాత ముత్తాతల నాటి పాత పద్ధతులు ఏవి, తాత ముత్తాతల నాటి పాత పద్ధతులు ఏవి, వెనకటున్న సాంప్రదాయం ఏడలేదు పల్లెలల్లా, వెనకటున్న సాంప్రదాయం ఏడలేదు పల్లెలల్లా, నాటి సాంప్రదాయం నేటికి మోటైపాయే, కాటెద్దుల పల్లె కరువాయే నా పల్లెలల్లా, టకటకమని ట్రాక్టర్లు వచ్చేనా నా పల్లెలల్లా,
పండుగలు పబ్బాలైతే బంతులుగా కూర్చోబెట్టి పండుగలు పబ్బాలైతే బంతులుగా కూర్చోబెట్టి విస్తరాకులేసేవారు విందులు చేసేవారు. పాత పద్ధతులు పోయి కొత్త పద్ధతులు వచ్చే ఎనుకోడు ఎండి సచ్చేనా నా పల్లెలల్లా ఎనుకోడు ఎండి సచ్చేనా నా పల్లెలల్లా. మాదిగా డప్పులు లేవు సన్నాయి సప్పుడు లేదు బ్యాండు మేళాలు వచ్చే బ్రేకు డాన్సులు పుట్టే బ్యాండు మేళాలు వచ్చే బ్రేకు డాన్సులు పుట్టే. కర్ర సాము కత్తి సాము కంటికైనా కానరావు సవారి బండ్లు కరువాయే నా పల్లెలల్లా టకటకమని ట్రాక్టర్లు వచ్చినా నా పల్లెలల్లా. చిరగోనే చిమ్ముడు లేదు జాజీరి ఆటలు లేవు జాజీరి ఆటలు లేవు దాగుడు మూతలు లేవు. కోతి కొమ్మచ్చి ఆట కొంతైనా కానరాదు మూడు కట్టెల క్రికెట్ ఆటచ్చే నా పల్లెలల్లా. నిజమన్నా పాత జ్ఞాపకాలు గుర్తు చేసినావు తెలుసా? ఎట్లా అంటే పాత సిస్టమ్ ఎట్లుండేనుల్లా బంతి భోజనాలు పెట్టేది మన తాతల కాలంలోనైతే. నువ్వు చూసినావా అన్న బంతి భోజనాలు ఎప్పుడన్నా చేసినావా? పెళ్ళిళ్ళకి పోయినా కానీ ఏదన్నా ఫంక్షన్ కానీ తీర్థయాత్రలు కానీ అట్లా పోయినప్పుడు నిజమన్న ప్లేట్ పట్టుకొని కొట్టుకునే రోజులు కూడా ఉన్నాయి కదా. అంటే వెనకటి కాలంలో ఎట్లుండే మంచిగా ఇస్తారాకు అందులో నీళ్లు చల్లి మంచిగా బువ్వ పెట్టుకొని తింటుంది. అంటే అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పటి రోజులు. అప్పుడున్న కాలపోళ్ళు ఇప్పటిదాకా బతుకుతున్నారు కానీ మనం ఇప్పుడు ఉన్న తిండికి 40 సంవత్సరాలు బతుకుడే కష్టం ఉంది అన్న. నిజం పాత రోజులు గుర్తు చేసినావు. కర్ర బిల్ల కానీ మాదిగలతోని డప్పులు కానీ ఆ ఏడున్నాయి అన్న ఏడలేవు కదా. మీ ఊర్లో కూడా మాయమైపోయినాయి అంతరించిపోతున్నాయి ఇవన్నీ. కానీ ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి అన్ని షూరి చేస్తే మంచిగా ఉండి అనిపిస్తాయి కదా ఒక్కొక్కసారి. అన్న నాన్న మీద పాట పాడినావు కదా, మరి అమ్మ పాట కూడా వాడాలి కదా. పద్ధతే కదా, మర్చిపోవద్దు కదా. చలో అమ్మ మీకోసం మీ కొడుకు కూడా పాట పాడుతుండు. చలో అన్న ఒక మంచి పాట అందుకో. అమ్మ అంటే కొడుకు తెలియకుండా ఇంట్లోకించి బయటకు వెళ్ళినప్పుడు అమ్మ పడే వేదన ఎలా ఉంటుంది. కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా నా సిన్ని కొడుకా ఎక్కడా పోయినవురా నేను ఒక్కదాన్నై తినిరా కడుపరాగన్నా నీ కన్న తల్లినిరా కనులారా చూద్దామాని నేను కలలెన్నో కన్నరా నల్లని కాకమ్మతో సల్లంగా కాబూరంప కనబడ్డోళ్ళను అడిగినా కనరావాయే కొడుకా కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా నా సిన్ని కొడుకా ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా ఇంటి ముందు చింత చెట్టు మీద కాకమ్మ కావు కావుమంటే ఎవ్వరో వస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటి ఏ దారి చూసినా ఎవ్వరూ కానరారే ఆ పాశమన్నం బాసిపోయే పాల బాకి ఇంకా తీరదాయే కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా నా సిన్ని కొడుకా ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా. నిజమన్నా అమ్మని గుర్తు చేసినావు మళ్ళీ పరి. నీ కూడా యాదికొచ్చిందా అమ్మ పాట పాడితే? నాకైతే యాదికొచ్చింది. పాటలు ఉన్న అర్థం ఏందుల్లా అంటే కాకమ్మ అంటే కాకి మన ఇంటి ముంగటికి వచ్చి కావు కావు అంటది. ఎందుకంటే మనం పెద్దవాళ్ళు ఏమనేటోళ్ళు కాకొచ్చింది ఎవరో చుట్టాలు వస్తారు లేకపోతే ఎవరైనా చనిపోతారు అనేది ఇట్లా కూడా సెంటిమెంట్తోని కొట్టేవాళ్ళు మన అంటే మన ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కానీ మన తాతలు ముత్తాతలు అమ్మమ్మలు కదా. కానీ ఆ కొడుకు అప్పు తీర్చడానికి బయటికి వెళ్తాడు. పాటలో ఉన్న అర్థం అన్న అప్పు తీర్చడానికి బయటికి వెళ్తాడు. అమ్మేమో కొడుకు వస్తాడని పాల బువ్వ కలిపి పెడుతుంది, ఎదురు చూస్తుంది. అది వాసిపోయినా కూడా కొడుకు రాకపోయా అని ఎదురు చూస్తుంది. ఆ బాధ ఒక్క తల్లి అంటే ఆవేదన తల్లికి ఒక్కదానికే తెలుసు అన్న. నిజం. కొడుకు అన్నావు కదా, కొడుకు పేరు అకిరాంష్. ఫస్ట్ బర్త్డే అయింది, 1 ఇయర్ బాబు. నీ కొడుకు మీద ఒక మంచి పాట అందుకో అన్న. కొడుకు మీద ఇప్పుడు వదిన మీద అన్న అందుకో రాదు మరి.
19 ఇంతకు ముందే పాడాను రంగమ్మ పాట వదనకే. అగ్గో అది నా ఇన్నవా రంగం ఎవలో కాదు నువ్వే నాట నీ పేరే మార్చిండు అన్న ఇన్నావు కదా. సరే అన్న నీకు నచ్చిన పాట మంచిగా అంటే అబ్బా ఇది ధూమ్ధాంలో కూడా నేను స్టేజ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అమరుల గురించి అమరుల గురించి ఒక చిన్న పాట అంట. చలో అన్న అమరుల గురించి ఒక పాట అందుకుంటుండన్న మనం కూడా ఇందాం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగము ఎడగా నారాదు పాల బుగ్గల పసిడి మొగాలు యాడుండ్రో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు చదువుకో కొడుకాని సాగా నంపిన తండ్రి చదువుల్లో సారాన్ని విపి చెప్పిన సారు సాగు వార్తను వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. ఈ పాట కూడా ధూమ్ధాం ప్రోగ్రామ్స్లలో చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది. ఈ పాట కూడా వాడుతుండేది మంచిగా ఉందన్న స్వరం కూడా. అసలు మీరు పాడుతూ ఉంటే నేను వినుకుంటూనే ఉంటాను, అంత బాగుంది గొంతు కానీ ఆ స్వరం కానీ. నాకు నిజంగా చెప్తున్నా మస్తు నచ్చింది. అంటే నువ్వు పాడే విధానం కానీ ఆ స్వరం కానీ బాగా నచ్చింది అన్న. అందుకనే నేను ఏం మాట్లాడతలేనన్నా నువ్వు వాడే అది చెప్పి ఇట్లనే చూసుకుంటూ అంటే వింటున్నా, సొంపు ఉంది కాబట్టి వింటున్నా. ఇంకా అన్న ఇంకా ఏమేం పాటలు గుర్తింపు తెచ్చినాయి మీకు జీవితంలో? కోలాటం పాటలు కూడా చాలానే పాడుతుంటాయి. అటు భజన పాటలు కాకుండా ఇటు ధూమ్ధాం పాటలు కాకుండా కోలాటం పాటలు కూడా. అబ్బో మస్తు కళాకారుని వన్నో మస్తు కళలు ఉన్నాయి అన్నమాట. సరే ఒక కోలాటం పాట పాడతావా మరి మా అందరి కోసం? పాడతారంట మరి ఇందామా? చలో అన్న పాట షురు చేసుకో. మొగడమ్మ మొగడే భుజమెక్కి దిగడే ముసలి మొగడు గాని ముద్దొస్తాడమ్మా. మొగడమ్మ మొగడే భుజమెక్కి దిగడే ముసలి మొగడు గాని ముద్దొస్తాడమ్మా. మందిలాశానందగాడు మబ్బులా హుషారుగాడు మందిలాశానందగాడు మబ్బులా హుషారుగాడు మందిలాశానందగాడు మబ్బులా హుషారుగాడు చూస్తేనే సోగ్గాడు సుందరమైనంటి వాడు నన్నిచ్చి ఉండలేడు నా ముద్దు ముసలోడు నా ముద్దు ముసలోడు నా ముద్దు ముసలోడు నా ముద్దు ముసలోడు. మొగడమ్మ మొగడే భుజమెక్కి దిగడే ముసలి మొగడు గాని ముద్దొస్తాడమ్మా. ఇట్లా కోలాటం పాటలు పాడుకుంటూ పోతే అసలు మనకు అసలు అలసట అనేది నిజమన్నా. పెళ్ళైన వాళ్ళకైతే ఇదైతే మస్తు యాదికుంటుంది. ఎందుకంటే మొగడు ముసలోడైనా కూడా మంచిగా అపరూపంగా చూసుకుంటారు పెళ్ళం అంటే వాళ్ళ పిల్లలు. కానన్నా నిజం మంచిగా వాడుతున్నావు, చక్కగా వాడుతున్నావు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా పాత అంటే గద్దరన్న కానీ పుర్రేలా రేరేలా గంగక్క కానీ రసమయ్య అన్న కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా సింగర్స్, ఆ పాత సింగర్స్కును ఇప్పుడు కొత్తగా వస్తున్నారు సింగర్స్ నేను పాడతా అని యూట్యూబ్లో హల్చల్ అయిపోతున్నాయి వీడియోలు కూడా సోషల్ మీడియాలో. వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా తేడా అనిపించిందా పాటలు వాడే విధానం కానీ అట్లా? తేడా అంటే అప్పటి పాటలు వినసొంపుగా ఉంటుండే, దాంట్లో అర్థం ఉంటుండే, ఒక పరమార్థం ఉంటుండే. కానీ ఇప్పుడు వచ్చే సాంగ్స్ అలా లేవు, అన్నీ డీజేకు అనుసంధానంగా ఉన్నాయి, దానికి అర్థం ఉండట్లేదు, అసలు ఏమి ఉండట్లేదు. ఒక పాట ఫేమస్ అయిందా మేము కూడా షురు చేయాలి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అందరు షురు చేస్తుండ్రు అంతేనా? అప్పటి పాటలు బాగుంటుండే, మనం ఒక దగ్గర కూర్చుండి పాడితే నలుగురు చుట్టూ ఉంటుండే. పొలాలలో కూడా వాడుతుండే మంచిగా, ఏడన్నా గట్టుల పొంటి కూర్చున్నా కూడా పెద్ద మనుషులు వాడుతుండే కదా. ఎప్పుడన్నా నిన్నవా అన్న ఇట్లా పొలాల గట్ల నడమ పాటలు వాడేటోళ్ళు ఉంటారు కదా, ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ కంటిన్యూ చేస్తారు. మీ పొలానికి నాటే వస్తారు కదా అందరూ, వాళ్ళు పాడతారు, మహిళలు అందరు వస్తారు కాబట్టి పాడతారు. వాళ్ళతో పాటు నేను పాడిన సందర్భాలు కూడా. ఓ అదొక మంచి గుర్తింపు అన్నమాట. అంటే ఆ ఫ్యూచర్ లో గుర్తుండిపోతుంది కదా ఆ మూమెంట్ అనేది. ఛానల్లో కూడా అది వీడియో ఉంటది, ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? అంటే ఇప్పుడు ఆ పొలాల నడుమ పాడిన పాటలు ఉంటాయి కదా, ఒక పాట పాడవా మాకోసం? నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా, నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా, జనక జనం అంటూ జనం పాట వాడుతాను,
రేలా రే రేలా అంటూ రేలా పాట వాడుతాను, పాటల్లో పదమునవుతాను, మాయమ్మలార పాదాలకు గజేనవుతాను, మాయమ్మలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, కలుపులల్ల నాటులల్ల కోతాలల్ల మోతాలల్ల, నాతోటి పాటనయ్యి చిత్తు బొత్తు ఆటలయ్యి, మీ గోసి మీ గొంగడి మీ గజ్జెల గట్టుకొని గల్లు గల్లు ఆడ వస్తున్నా, మాయమ్మలారా పల్లె పల్లె పాడా వస్తున్నా, మాయమ్మలారా. గద్దరన్న ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఈ సాంగ్ పాడుతుంటే, అంటే నేను వస్తున్నా మీ ఊరికి, పాటనే వస్తున్నా అని ఇంటిచ్చి పాడుతుండే. పాట బాగుంది. సరే అన్న, అన్ని పాటలు అసలు అద్భుతంగా ఉన్నాయి. చాలా చాలా ధన్యవాదాలు అన్న. మీరు అక్కడ నుండి వచ్చి మా కోసం మీ మంచి అద్భుతమైన చక్కటి స్వరాన్ని అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. మీకు మంచి పొజిషన్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా మాట పాట తరపున కూడా మస్తు అంటే ఎంకరేజ్ ఉంటుంది అన్నమాట, జోష్ నింపుతాం అన్నమాట. సరేనా? చాలా చాలా థ్యాంక్స్ అన్న. మళ్ళొక పారి సుశీల్ కదా పబ్లిక్ మాట పాటల ఇలా మంచి అన్నం తీసుకొచ్చిన మీ అందరికీ చాలా చక్కటి గొంతు స్వరంతో పాటు మంచి మంచి పాటలు అందించిన అని నేను అనుకుంటున్నా. మీరు కూడా అనుకోండి. ఇదిలా ఇయాల్టి మాట పాట ప్రోగ్రామ్. మళ్ళొచ్చే మన మాట పాట ప్రోగ్రాంలో మళ్ళొక కొత్త సింగర్తోని మీ ముందుకు తీసుకొస్తా, పాటలు కూడా వాడిపిస్తా. అప్పటిదాకా ఏం చేయాలో ఎరికనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ మాట పాట. నమస్తే. ఇప్పుడు ఉన్న జనం ఏమనుకుంటుంటారంటే డబ్బు ఉంటే మొత్తం నాదే సర్వస్వం, నా డబ్బు ఉంటే డబ్బుతోనే అయిపోతుంది అని అనుకుంటున్నారు. దాని మీద ఒక సాంగ్ పాడతా. ఏది ఉన్నా మనము వచ్చేటప్పుడు తీసుకురాము, వెళ్ళేటప్పుడు వెంటరాదు, మధ్యలోనే ఆడతాము పాడతాము. అది అందరితో కలిసిమెలిసి అందరూ మంచిగా ఉండి మంచిగా ఆడి పాడితే బాగుంటుంది. దాని మీద ఒక సాంగ్ పాడతాను. ఏది వెంట రాదు ఓ నరుడా, అందరిని ఎడిసి కాటికి నువ్వు వెళ్ళుతుంటేరా, భార్య బిడ్డలు తోడు రారు బంగారం వెంటరాదు, భార్య బిడ్డలు తోడు రారు బంగారం వెంటరాదు, అందని బట్టలతో మట్టిలో నిన్ను గప్పుతుంటే ఏది రాదు ఏది వెంట రాదు ఓ నరుడా, అందరిని ఇడిసి కాటికి నువ్వు వెళ్ళుతుంటేరా, ఈరోజు ఇంట్లో ఓ నరుడా, రేపటికి నిన్ను మట్టిలోన పూడ్చవచ్చునురా, ప్రాణిని ప్రాణంగా చూడు, మనిషి జన్మలో మేలు చేయు, స్వార్థ బుద్ధిని వదులుకొని సాటి వారికి సాయపడురా, ఏది వెంట రాదు ఓ నరుడా, అందరిని ఇడిసి కాటికి నువ్వు వెళ్ళుతుంటేరా, భూమి జాగలు ఎందుకోసమురా ఓరోరి నరుడా, బుక్కెడు మెతుకుల కోసమేరా, జానెడంతా కడుపు కోసం మానేడన్ని తప్పులెందుకు, జానెడంతా కడుపు కోసం మానేడన్ని తప్పులెందుకు, బ్రతికినన్ని రోజులు నువ్వు మహారాజుల బ్రతుకు నరుడా, ఏది వెంట రాదు ఓ నరుడా, అందరిని ఇడిసి కాటికి నువ్వు వెళ్ళుతుంటేరా, 7 ఫీట్ల జాగనిదేరా, ఓరోరి నరుడా కాటిలో నా కాయమున్నదిరా, ఇంటి వెనక పెంట కాడ ఫీటు జాగా కోసమంటూ పాలివారితో బీగులాడి పగలు ఎందుకు పెంచుకుంటావు, ఏది వెంట రాదు ఓ నరుడా, అందరిని ఇడిసి కాటికి నువ్వు వెళ్ళుతుంటేరా, కంది ఊసే కందిగాసే కంది కొనలు నంది మేసే, కంది ఊసే కందిగాసే కంది కొనలు నంది వేసే, నంది ఓలే నువ్వే రాంగను, తొలి కండ్ల నరుసు మంది కాన్లో మండ వాటెను, తొలి కండ్ల నరుసు కంది ఊసే కందిగాసే కంది కొనలు నంది మేసే, నువ్వు నేను కలిసినప్పుడు కొత్త కుండల బెల్లమోలే, నువ్వు నేను కలిసినప్పుడు కొత్త కుండల బెల్లమోలే, ప్రజలన్న మాటలాగును, తొలి కండ్ల నరుసు మంది కాన్లు మండ వాటెను, తొలి కండ్ల నరుసు
గుండ్ల మీద గుడి గట్టి గుండి చూడాని వేరంగా గుండ్ల కాడ గుడి గట్టి గుండి చూడాని వేరంగా గుడి కాడ సికాటైతినో తొలి కండ్ల నరుసు గుండ్ల ప్రేమాలల్లి గడతివో తొలి కండ్ల నరుసు.